రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎలక్షన్ అనగానే ఇటీవల కాలంలో మనకి జూబ్లీ హిల్స్ బైపోల్ గుర్తుకొస్తోంది. ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో తమ గెలుపు గుర్రాలను పెట్టాయి ప్రధాన పార్టీలు. సో మొత్తంగా త్రిముఖంగా పోటీ జరగబోతోంది. ఎవరిపైన ఎవరు పైచేయి సాధిస్తారంటూ కూడా కొన్ని సర్వేలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే సర్వేలు ఏం చెబుతున్నాయి? మరి మొట్టమొదటిసారిగా తమ యొక్క సర్వేను మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఖాదర్ ఖాన్ పఠాన్. వీరు ఫౌండర్ అండ్ CEO క్యూ మెగా ఎలక్షన్ సర్వే. సో ఈ సంస్థ నుంచి వారి యొక్క సర్వేను మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి సర్వే ఎలా ఉంది, మరి మనతోటే పంచుకోవడానికి గల కారణాలు కూడా ఆయన వివరిస్తారు. ఒకసారి ముందుగా పరిచయం చేసుకుందాం. పఠాన్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అండి. క్యూ మెగా ఎలక్షన్ సర్వే ఎలా ఉందంటారు? మరి మొదటగా మీరు మాకేమి డిస్క్లోజ్ చేస్తున్నారు? 10 క్వశ్చన్లు అడిగాము. ఓకే, మేము ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మేము చెప్పుకోవడం అంటే 10 క్వశ్చన్లు మేము ఇంపార్టెంట్ క్వశ్చన్లు 5గానే డివైడ్ చేసాము. ఓకే, డివైడ్ చేసినప్పుడు మేము ఏమడిగాం? మొదటి క్వశ్చన్ అంటే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాలంలో పరిపాలన, సంక్షేమము, అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం కనుక్కోవడం జరిగింది. బాగుంది అన్న వాళ్ళు 38.5% మాత్రమే, బాగలేదన్న వాళ్ళు 46.50 ఉంది. తెలియదు, ఏం చెప్పలేము అన్నవాళ్ళు, అంటే వాళ్ళు కొద్దిగా భావం ఫీల్ అయిన వాళ్ళు, అంటే ఏది చెప్పలేక చెప్తే ఏమవుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. అంటే వాళ్ళ అభిప్రాయం అంతే, మనం వాళ్ళ గట్టిగా మనం ఫోర్స్ చేయలేము కాబట్టి అక్కడ చెప్పలేము అన్న వాళ్ళు 15.0% ఉంది. ఇంకా రెండోది వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పరిపాలన కాలంలో సంక్షేమము, అభివృద్ధి ఎలా ఉంది అని అడిగినప్పుడు బాగుందన్న వాళ్ళు 56.20 ఉన్నారు, బాగలేదన్న వాళ్ళు 29.30 ఉన్నారు, తెలియదు అని చెప్పిన వాళ్ళు 14.5% ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి ఇదేంటంటే ముఖ్యమంత్రులు చేస్తున్న అభివృద్ధి, పరిపాలన పైన నేను చెప్పిండేది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీల వారిగా ప్రజాభిప్రాయం ఎలా ఉందని మీరు డిస్క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం, ఇక్కడ ఎంఐఎం అనేది పక్కన పెట్టేసండి. ఎంఐఎం ఏంటంటే గోడ మీద పిల్లి మా దృష్టిలో, అంటే మేము ఆర్గనైజేషన్గా వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ గెలిచిందంటే మా సపోర్ట్ వాళ్ళనే అంటారు, రేపొద్దున కాంగ్రెస్ గెలిచిందంటే మా వాళ్ళనే అంటారు. కానీ ఇప్పటికైతే గానీ వాళ్ళు కాంగ్రెస్కే మద్దతు ఇచ్చినట్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అలియన్స్ ఉంది కాబట్టి కాంగ్రెస్కే. వాళ్ళిద్దరూ కలిసినా కూడా 38.90 మాత్రం వస్తుంది, బీఆర్ఎస్కి 42.1% వస్తుంది, బీజేపీకి 16.10% వస్తుంది, ఇతరులు 2.9% ఉన్నారు. ఇతరులు అంటే ఇండిపెండెంట్గా వేసుకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందంటే వీళ్ళకి వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. 38.90 అంటే 39 అనుకోండి, 42.1 ఉంది, 42 అనుకోండి. 39కి 42కి ఎంత వేరియేషన్ ఉంది? ఓన్లీ 2 or 3% మార్జిన్లో వాళ్ళు పోతున్నారు. 40, 41, 42, వీళ్ళకి 39 అండి, 40, 41, 42 అంటే 3% మార్జిన్లను ముందంజలో ఉన్నారు. అది క్యాండిడేట్ వైజ్గా చూద్దాం. ఇప్పుడు నేను పార్టీ వైజ్గా ఇప్పుడు చెప్పాను. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంది అని అడిగాము. అడిగినప్పుడు శ్రీమతి మాగంటి సునీతమ్మ గారికి 42.90% వచ్చింది, నవీన్ యాదవ్ గారికి 39.20 వచ్చింది, లంకా దీపక్ గారికి 14.0% వచ్చింది, ఇతరులకి 3.9% వచ్చింది. ఇది ఒకవేళ ఇక్కడ 42.90 అన్నాను కాబట్టి 43 వేసుకుందాం. 43 అన్నప్పుడు ఇక్కడ 39.20, 39 వేసుకోండి. 43కి 39కి డిఫరెన్స్ ఎంత ఉందండి? ఒక మళ్ళీ 3-4% మాత్రమే. అంటే పార్టీ విధంగా చూసినా 4% మార్జిన్లోనే ఉంది, క్యాండిడేట్ వైపు చూసినా 4% మార్జిన్లోనే ఉంది ఇక్కడ. ఇంకా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఏ పార్టీ అమలు చేసింది అనేది మేము అడిగినాం. దీంట్లో మేనిఫెస్టోలో ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ గురించి 40.50% ప్రజలు ఇక్కడ బాగా ఉందన్న, అంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్కి 50% మద్దతు ఇచ్చిన వాళ్ళు, బీజేపీకి 8% మద్దతు ఇచ్చిన వాళ్ళు, తెలియదు చెప్పలేమన్న వాళ్ళు 1.5% ఉన్నారు.
అంటే చెప్పలేమని కాదు, వాళ్ళు డిస్క్లోజ్ చేయలేకపోయారు Yes, అంతే. yes, yes. అది ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ లిటిల్ బిట్గా అంటే 4% వేరియేషన్లోనే మేనిఫెస్టో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది అంతే. ఇప్పుడు Okay. మా ప్రకారంగా మీకు క్లియర్గా చెప్పేది 4. రేపు మళ్ళీ ఏ విధంగా మారిపోతుందని తెలియదు. ఇదే ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందు జరగబోయేటివి కూడా మేము డిస్క్లోజ్ చేస్తాము. డెఫినెట్గా మీకు అప్డేట్ అయిన విషయాలే మేము చేరవేస్తాం. మా సర్వే ద్వారా ఏమైతే వచ్చిందో అనేది. నెక్స్ట్ మా సర్వే ద్వారా వచ్చినది ఇంకా మీకు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే, మేము చేసిండేది ఇప్పటి వరకు ఎలా ఉందంటే టోటల్ ఓటర్స్ వచ్చేసి జూబ్లీహిల్స్ 3,92,669. కొంతమంది 93 కూడా అంటున్నారని. అంటే గవర్నమెంట్ నుండి అనౌన్స్ చేసిండేది ఇంతవరకు ఉంది. ఇప్పుడు కొత్త ఓటర్స్ యాడ్ అయిన తర్వాత అయిన తర్వాత కూడా ఫీమేల్ ఓటర్స్ 1,88,356 ఉన్నాయి. మేల్ ఓటర్స్ 2,04,288 ఉన్నాయి. అదర్స్ 25 ఉన్నాయి. ఇంకొకటి వచ్చింది పోల్ ఓటర్స్. ఇప్పుడు మనకి ఎప్పుడు 2 lakhs చేంజ్ ఉండేది ఇంతకుముందు. అప్పుడు పోల్ ఓటర్స్ 1,83,000 వరకు పోల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే 3 lakhs అయింది కదా. ఇప్పుడు 3 lakhsలో కంపల్సరీ ఒక 50% వేసుకున్నా కూడా ఒక మీరు 15 lakhs ఖచ్చితంగా పోల్ అవుతుంది. ఇంత ముందు దానికన్నా కూడా ఇంకా పెరిగే అవకాశం. అంటే అప్పటికి 2 lakhsకి 1,83,000 పోల్ అవుతుంది. అంటే ఇప్పుడు మాకు తెలిసి 2,70,000 2,80,000 వరకు పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో కూడా 45 నుంచి 47% మాత్రం పోలింగ్ రేషియో ఉంది. అంటే ఇప్పుడు నేను అదేనండి ఒక 52 పాయింట్ పెరిగే అవకాశం ఉంది. 60 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మాస్ పీపుల్ ఇక్కడ చూసినట్లయితే డిస్క్లోజ్ చేసినట్లయితే 70% ఉంది. మిడిల్ పీపుల్స్ 10% ఉన్నారు. క్లాస్ పీపుల్ 20% ఉన్నారు. ఇంకా పోలింగ్ స్టేషన్స్ మొత్తం 407గా విభజించినారు. 1000 శాంపుల్స్ మాత్రమే డిస్క్లోజ్ చేస్తున్నాం మీకు. ఎందుకంటే మేము తీసిన ఎక్కువైనా కూడా దాంట్లో మేము అన్ని ఫిల్టర్ చేసేసిన తర్వాత మేము 1000కే మీకు చెప్పగలుగుతున్నాం. అంటే ఇస్తున్నాం మీకు 1000కే చెప్తున్నాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి మాస్ ఏరియాస్ కొన్ని ఉన్నాయండి. ఏది రెహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, షేక్పేట్, యూసుఫ్గూడ. ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మేము ఇక్కడ మెయిన్ డిస్క్లోజ్ చేయబోతున్నది అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓన్లీ షేక్పేట్ పైననే ఆధారపడి ఉన్నాయి. మిగతా ఏదైనా పైన కాదు. షేక్పేట్ నియోజకవర్గ ప్రజలే దీన్ని డిసైడ్ చేయబోతున్నారు. మిగతా చోట్ల అంతా ఇదేం ఉండదు. షేక్పేట్ ప్రజలు ఎటువైపు తిరుగుతారో వాళ్ళే గెలుపుకు కారణమవుతారు. ఇది మేము ఎవరికి ఇంతవరకు చేయలేదు. ఒక ఆంధ్రప్రభ ఛానల్ ద్వారానే మేము మొదట చెప్పుతున్నాం. మాస్ పీపుల్ ఉన్న ఏరియా రెహమత్ నగర్ ఒకటి ఉంది, ఎర్రగడ్డ ఒకటి ఉంది, బోరబండ ఒకటి ఉంది, షేక్పేట్, యూసుఫ్గూడ. ఇది మెయిన్ వచ్చేసి మాస్ పీపుల్స్ ఉన్న ఏరియా. బోరబండ అడ్డా నవీన్ గారు అడ్డా. ఇది ఎటువంటిది ఏం లేదు. ఎందుకంటే అతనికి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభావం. అంటే బాబా ఫక్రుద్దీన్ అనే ఒక అతను బీఆర్ఎస్లో ఇంతకుముందు ఉండి ఇప్పుడు అక్కడికి కాంగ్రెస్లో వెళ్ళాడు. అతన్ని కొద్దిగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎంత లేదనుకున్నా కూడా కొద్ది వరకు ఉంది అతని లోపల. ఇంకోటి వచ్చేసిందే బోరబండ కూడా ఒక 60% కాంగ్రెస్కి ఉంటే 40% బీఆర్ఎస్కి ఉంది. ఎందుకంటే బోరబండలో phase 1, phase 2, phase 5 వరకు ఉన్నాయి. కానీ వాళ్ళకి phase 5 తీసుకున్నట్లయితే వీళ్ళకి ఒక 2 కరెక్ట్గా ఉంటే వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటేమో అటు ఇటు కాకుండా ఉన్నట్లు అండి. అంటే 50-50%లోనే ఉంది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే 40% బోరబండలో ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సుముఖంగా ముందంజలో ఉంటారు. ఇలా ఎర్రగడ్డలో ఎలాగంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది కదా, ఎంఐఎం లేదు కాబట్టి ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్కి వేస్తారని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్కి ముస్లిం సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ గల పీపుల్ ఈ మాస్ పీపుల్లోనే ముస్లిం పీపుల్ 150,000 పైన ఉండడం జరిగింది. దగ్గర 150,000 అంటే ఇప్పుడున్న 3,90,000 చేంజ్లో 1,50,000 అంటే నాట్ ఏ స్మాల్ జోక్. అది వాళ్ళు ఎటువైపు తిరుగుతారు అనేది ఉంది. ఇక్కడ మేము మెయిన్ సర్వే తీసుకున్న విధంగా వాళ్ళు ఎక్కడా లేరండి. అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒకవైపు ఉన్నారు అనుకున్నారు. ఒకవైపు లేరు, వాళ్ళు 2 వైపులా ఉన్నారు. వాళ్ళు అటువైపు ఫేవర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇటువైపు ఫేవర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముస్లింలలో ఉన్న యొక్క పార్టీ పైన కాదు, లోకల్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తీర్చగలిగే ఉన్న వాళ్ళు
వాళ్ళ యొక్క నాయకులు, అంటే స్థానికత వాళ్ళలో ఇప్పుడు ప్రతి ఒక్కడు సీఎం దగ్గరికి వెళ్ళాడు కదా, ప్రతి ఒక్కడు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాడు. కార్పొరేట్ కింద ఉన్న ఇక కొంతమంది నాయకులు కూడా ఇలా ప్రభావితం చేసే అవకాశం చాలా ఉంది. ఇది నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. రెహమత్ నగర్లో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క దీంట్లో కూడా పర్సంటేజ్ బేస్గానే చెప్తున్నా. రెహమత్ నగర్లో 60% కాంగ్రెస్కి ఉంది, ఓన్లీ మళ్ళీ రిమైనింగ్ ఉండేది బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. యూసుఫ్ కూడా టోటల్ చెప్పాలంటే నవీన్ గారు ఇంకా నెగిటివ్ ప్లేస్, అది అంటే వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది, నెగిటివ్ ప్లేస్, అది ఇంకేం లేదు. యూసుఫ్గూడలో నాకు తెలిసి 20% కూడా బీఆర్ఎస్ క్రాసింగ్ చేసేది లేదు. ఎందుకంటే అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. 2 పర్యాలు ఇంతకుముందు వెనకంజ ఉండడం, ఇప్పుడు కొద్దిగా పుంజుకోవాలని ట్రై చేయడము. ఇది ఇంకా షేక్పేటకి వస్తే షేక్పేట ప్రజలు వీళ్ళు ఇచ్చేదే ఇంపార్టెంట్, డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు అన్ని పర్సెంటేజ్ చెప్పా, షేక్పేట పర్సెంటేజ్ మాత్రం నేను డిస్క్లోజ్ చేయడం లేదు. ఎందుకంటే రాబోయే ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా ఇది చాలా కీలకంగా ఉంది. ఇది మాకు కూడా, ఎందుకంటే మేము కూడా ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు కాబట్టి మేము కూడా దీనిపైన ఇంకా క్లారిటీ తీసుకొని, ఎందుకంటే ఇదే ఎలక్షన్ కీ రోల్ కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జీలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పని ప్రభావం ఎలా ఉంది అనేది అంతా ఆంధ్రప్రభ ద్వారా రాబోయే రోజుల్లో నేను డిస్క్లోజ్ చేయదలుచుకున్నాను. ఇంకా మిగతాటువంటి ఇంకా ఈ సోమాజిగూడలో కొన్ని వార్డ్స్ ఉన్నాయన్నాను కదా, ఈ సోమాజిగూడ వెంగళరావు నగర్ ఇది కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళకి లైట్ ఇక్కడ తక్కువ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలా, తక్కువ అంటే ఇక్కడ సెటిలర్స్ కాదండి, ఇంత ముందు చూసారు. నేను ఇప్పుడు ఏదో పాయింట్ మాట్లాడుతున్నామంటే మేము 4 వైపులు అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయకుండా ఊరినే ఏదో ఇక్కడ పాయింట్తోనే మాట్లాడకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ డిస్టిక్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ తప్ప మిగతా చోట్ల అన్నీ గెలిచాడు, ఇక్కడ మాత్రం గెలవలేదు. ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ముస్లింల యొక్క అడ్డాది, కానీ ముస్లిమ్స్కి అక్కడ అతని క్యాబినెట్లో ఒక హోదా ఇవ్వలేదు ముస్లిమ్స్కి. తర్వాత వచ్చేసి ఇది ఇస్తాము అనేది కూడా గ్యారంటీ ఇవ్వలేదు. ఒక షబ్బీర్ అలీ గారికి అయితే తన దాంట్లో సలహాదారుగా ఇచ్చారు. ఆయన ఏంటంటే కామారెడ్డి ప్లేస్ ఇచ్చేసాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఆ ప్రేమ అభిమానం పైన ఏమన్నా ఆ సలహాదారు ఇచ్చింది, కానీ క్యాబినెట్ హోదా ఎవరికి ఇవ్వలేదు. అది కొద్దిగా ముస్లింలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అజారుద్దీన్కి లేకుండా చేసేసి, అజారుద్దీన్ లోకల్ క్యాండిడేట్, అతనికి లేకుండా చేసేసి, తర్వాత ఫిరోజ్ ఖాన్ ఉన్నాడేమో ఇట్లా, అంటే ఆయన లిస్టులో కూడా ఎక్కడ వినిపించుకున్నాయి. ఎందుకంటే ఎంఐఎంతో కలిసిన తర్వాత ఫిరోజ్ ఖాన్ లిస్ట్ లేదు, సపోర్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎంఐఎం అంటున్నది అంటే ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్కే ఉంది కదా సపోర్టు, ఎక్కువ ముస్లింలు వాళ్ళకి వేస్తారంటే ఎంఐఎం వాళ్ళ ప్రభావం అంత ఏం లేదండి. అందరూ కీరోల్ అంటున్నారు, మాకు ఎక్కడా అనిపించలేదు. మా యొక్క సర్వే ప్రకారంగా ఎక్కడ కీరోల్ లేదు. కీరోల్ ఓన్లీ షేక్పేట కీరోల్, నాట్ ఎంఐఎం. అంటే షేక్పేట ఎందుకు కీరోల్ అక్కడ పాత్ర పోషిస్తుంది అంటారు? షేక్పేటలో ఎలా ఉన్నారంటే బీఆర్ఎస్కి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బీజేపీని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ను కూడా ఓన్ చేసుకునే వాళ్ళు ఉండవలసిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. అంటే ఆ 3 పార్టీల అభిమానులు అక్కడే ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు. నేను దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు నేను చెప్పిన లంకా దీపక్ గారు ఎక్కువ పర్సెంటేజ్ అక్కడ నుండి లాగుతారు. అంటే ఈ రకంగా మిశ్రమంగా మరి ఆ 3 పార్టీలకి మిశ్రమంగా అక్కడ ఓట్లు పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, డెఫినెట్ గా అదే కీ రోల్ అదే కాబోతుంది. అంటే ఇప్పుడు ఎవరు పర్సెంటేజ్ ఎవరు లాక్కుంటారు అనే దానికి ఎందుకంటే రాబోయే ఇంకా ఎలక్షన్ November 11 వరకు ఉంది. నవంబర్ లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే ఈ అధికార బలము అంగబలము నవీన్ యాదవ్కు కొద్దిగా సపోర్ట్ గానే ఉంది, కాదని లేదు. కానీ ప్రజల అభిప్రాయం, ప్రజల ఓటు హక్కు అనేది 5 ఏళ్ళకి వస్తే ప్రజలు వాళ్ళ తీర్పునిచ్చే వాళ్ళు అవుతారు తప్ప ఎవరు బలాలు అంగబలాలు ఈవీఎంలు ట్రాపుల్ చేయడాలు, ఈవీఎంలో దొంగబోట్లు చేర్చడాలు ఇవన్నీ ట్రాస్ మాట్లాడి. ఒకటే నేను మీకు డిస్క్లోజ్ చేసిన ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా ఏంటంటే, అంటే ఒక ఇంట్లో ఓట్లు 4-5 ఉన్నట్టు ఉన్నాయి, 10 ఉన్నట్టు ఉన్నాయి, 20 ఉన్నట్టు ఉన్నాయి, 30 ఉన్నట్టు ఉన్నాయి. మా దగ్గర ఆ ప్రూఫ్ కూడా చూపించగలుగుతాం. కానీ ఏంటంటే ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది, ఎవరి చేతిలోకి వస్తుంది? గవర్నమెంట్ చేతిలో ఉండదండి. గవర్నమెంట్ కాకుండా ఇది ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ చేతిలో ఉంటుంది.
వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే వాళ్ళు ఆ ఇంట్లో నుండి మారిపోతున్నారో అప్పుడు ఇమ్మీడియట్లీగా ఆ ఇంట్లోకి ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో ఆ డోర్ నెంబర్లో ప్రజెంట్ ఉన్నవంది సరే అక్కడ ఇప్పుడు 10 ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద ఈజీ సార్ తీసేయాలంటే. ఇప్పుడు ఆ ఇంటికి పోతారు, ప్రజెంట్ ఎవడున్నాడో కనుక్కుంటారు, మిగతా వాళ్ళని తీసేస్తారు. ఓకే, డోర్ నెంబర్ కొడితే వాళ్ళకి ఇప్పుడు ఇంత సాఫ్ట్వేర్ పెరిగిపోయిన తర్వాత అది ఎందుకు ఉండదు? ఎవరున్నారు వాళ్ళది పెట్టేసి మిగతా వాళ్ళు డిలీట్ చేసేసేయండి. అతను కావాలంటే అప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటారు, రీఫ్రెష్ చేసుకుంటాడు. మరి మొత్తంగా మరి మీ సర్వేలో మరి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఎలా ఉందంటారు మొత్తం మీరు ఇచ్చిన సర్వే మీద? సార్ ఈరోజు ఈ సెకండ్ వరకు బీఆర్ఎస్కి 4% నేను చెప్పింది. ఇంకా 4% కూడా కాదు, 2% అనుకోండి. ఇది విజయావకాశం అంటారా? విజయావకాశం 2%. ఈరోజు ఈ సెకండ్ వరకు మీతో కూర్చుని మాట్లాడుతున్న ఈ సెకండ్ వరకు ఈ పర్సెంటేజ్. రేపు మళ్ళీ మారొచ్చాము. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా అప్డేటెడ్ అయినది ఇన్ఫర్మేషన్ ఇంకా ముందు వాళ్ళకి చేరువబోతున్న ప్రజలకి. కానీ కీ రోల్ ఏంటంటే సానుభూతి కావచ్చు, ఐటీ వర్క్ చేసి కాస్త కూస్త ఉన్న ఇక ఈమెకి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చి బీఆర్ఎస్ పార్టీనే. సునీతకి, నవీన్కి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం లేదు, నవీనే ప్రభావం. మాగంటి సునీత గారు ప్లస్ మరి పీజీఆర్ గారి కొడుకు పి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది కదా, ఇక్కడ కొంచెం ఏమన్నా సార్ ఇదంతా లేదు సార్, తేడా వచ్చేది అంటారు మీరు. ఇదంతా జనాలకి ఇదంతా ట్రాసింగ్ మ్యాటర్. ఇది ఆమెకి పిలిపించి బీఫామ్ వేపించి సెకండ్ సెట్ కూడా వేయించి 40 లక్షలు చెక్ ఇచ్చి కేసీఆర్ గారు ఆస్వాదించి 4 సెట్లు వేసారు ఆమె మొత్తం. నేను చూడంగా సార్, నేను అంటున్నాను మాకు తెలిసంగా పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్ అనుకున్నది కూడా. ఇంకోటి ఏంటంటే ఆమెకి అంత చేసి చివరిగా ఈ విధంగా మారుస్తాము అనేది అధికార పార్టీ అధికార పార్టీ ముందుకు తీసుకోబోతున్న ఒక పాయింట్లో ఉంటుంది. వాళ్ళు విన్నింగ్ కావాల్సినది వాళ్ళు ఏమని చేయగలరు దానికి. ఆంధ్రప్రభ ప్రజలకు నేను చెప్పబోయేది అంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పదే ఏం చెప్పారంటే వాళ్ళ మాగంటి గోపీనాథ్ మా ఫ్యామిలీలో ఒక మెంబరు, ఆయన అకాల మరణం వల్ల సునీత గారికి మేము టికెట్ ఇచ్చాము, సునీత గారికి మేము ఎంతో హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ పిల్లలకి అందాడండా చూసుకోవాల్సిన అవసరం నాకే ఉంది, మేము చూసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పాడు మీటింగ్లలో. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ కాకుండా ఇప్పుడు కానీ నేను జనరల్గా ఇది మాట్లాడుతున్నది ఈ సర్వే ప్రకారం కాదు, అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తాను అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉంటారంటే నేను ఏమాత్రం దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఒక పక్క ప్రేమ కనిపించి ఇప్పుడు చావును కూడా మేమే పరిచయం చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు కదా దానికి. డెఫినెట్గా ఎవరైనా దానికి ఇది కాదు. సో ఇదంతా ట్రాస్. మాగంటి సునీత గారే బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆమె నిలబడబోతుంది, ఆమె కి నవీన్ యాదవ్ గారికి లంకా దీపక్ గారికి ఫైట్ జరగబోతుంది. ఈ ఫైట్లో విన్నింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇలాగే ఆంధ్రప్రభ ఛానల్ మీరు వీక్షిస్తుండండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ పోతూ ఉంటాం మా ఛానల్. మరి మొత్తంగా క్యూ మెగా ఎలక్షన్ సర్వే తమ యొక్క సర్వే రిపోర్ట్ని ఫస్ట్ టైం మరి మొట్టమొదటిసారిగా మరి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు రిలీజ్ చేయడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.